తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కాబోతా ఉంది. సో ఈ నెల 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కూడా చాలా మంచి ఈ పుణ్య స్నానాలు ఆచరిస్తే చాలా మంచి పుణ్య ఫలితాలు లభిస్తాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం. సో ఇందులో భాగంగానే సుమన్ టీవీ ఆధ్వర్యంలో మనము ఈరోజు ఉత్తరప్రదేశ్ అయితే వెళ్తా ఉన్నాం. అక్కడ ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మహాకుంభమేళలో ఎలాంటి విశిష్టత ఉంది అనే దానిపైన అయితే మీ సుమన్ టీవీ ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్రసారాలతోనైతే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది. సో ఈ మహాకుంభమేళ గురించి మనం మాట్లాడుకుంటే దాదాపు 123 దేశాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి యూపీ సర్కార్ అయితే వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు, మనకి హైదరాబాద్ నుంచి భక్తులు ప్రయాగ్రాజ్కి వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్ళాలో వివరాలు అయితే అందిస్తూనే ఉంటుంది మన సుమన్ టీవీ. సో హైదరాబాద్ నుంచి మన ప్రయాణం అయితే మొదలు పెట్టడం జరిగింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే బై ఫ్లై అయితే మనం రావడం జరిగింది. అక్కడ నుంచి మన యూపీ ఉత్తరప్రదేశ్ రావడానికి, ప్రయాగ్రాజ్ రావడానికి అయితే దాదాపు 2 గంటల టైం అయితే పట్టింది. సో 2 గంటల టైం పట్టిన తర్వాత అక్కడ నుంచి మనము దిగిన తర్వాత డైరెక్ట్ మనకు సంగమంకి రావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఒక 20 కిలోమీటర్ రేడియస్ అనేది మనకి ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి దాదాపుగా అంటే 20 కిలోమీటర్స్కే మనకి 1.5 అవర్ పట్టిందండి. సో ఈ కుంభమేళలో భాగంగా చాలా మంది కూడా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో భక్తులైతే వస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. యూపీ సర్కార్ అయితే చాలా వరకు కూడా ఒక హై సెక్యూరిటీతోనైతే బందోబస్తు అయితే చేస్తూ ఉంది. ప్రతి దగ్గర అంటే దారి పొడవునా కూడా ఎక్కడైతే మనకి వ్యాపార సముదాయాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత టైం పట్టడానికి గల కారణం అదే. 20 కిలోమీటర్స్కి మనకు 1.5 అవర్ పట్టిందంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనము హైదరాబాద్ నుంచే రావచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే మన తెలుగు భక్తులు ఎవరైతే వస్తూ ఉన్నారో, ప్రయాణికులు ఎవరైతే రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీతోటి ఏదైతే జెడ్కిన్స్ కావచ్చు, స్వెటర్స్, బెడ్షీట్స్ అనేది కూడా ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి చలి తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉందండి. సో హిమాలయాలు కూడా దాదాపుకు చాలా దగ్గరలోనే ఉంటాయి, అంటే 500 to 600 కిలోమీటర్స్లోనే ఉంటాయి. కాబట్టి చలి తీవ్రత కూడా ఎక్కువ ఉందని చెప్పేసి మనకి ఇక్కడ కొంతమంది స్థానిక నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మొత్తం కూడా ఇది సంగమం అని చెప్పుకోవాలి. ఎవరైతే టూరిజంలో ఎవరైతే మనకి భక్తులు వచ్చే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికైతే ప్రతిదీ ఒక గుడిరాలుగా, అదేవిధంగా ఒక టెంట్ల సహాయంతోనైతే పూర్తిగా యూపీ సర్కార్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అక్కడ కూడా చూసుకోవచ్చండి, చాలా పెద్ద మొత్తంలో మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది మొత్తానికి మనము ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడానికి అయితే 1.5 అవర్ అయితే టైం పట్టింది. సో మరిన్ని డీటెయిల్స్ కోసం, మరిన్ని అప్డేట్ కోసం అయితే ఖచ్చితంగా వాచ్ చేస్తూనే ఉండండి. సో ఇది మొత్తానికి ప్రయాగ్రాజ్ కుంభమేళలో ఎలాంటి అప్డేట్స్ ఉంటాయనే దానిపైన అయితే సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే మీకు అందిస్తూ ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సాయి కృష్ణతో బాలు, సుమన్ టీవీ, ప్రయాగ్రాజ్ నుంచి.